ఆంగ్ల కాలమానం ప్రకారం ఈరోజు 2025కి చివరి రోజు. రేపు ప్రారంభమయ్యే 2026వ సంవత్సరానికి నేటి ఈ రాత్రి ఎలా స్వాగతం పలకాలి? ఒకే ఒక్క నియమం ఉంది జీవితంలో. మళ్ళీ 31 డిసెంబర్ 2025 ఇక రాదు. ఇది తెలుసుకొని ఈ రాత్రి కాలం గడపాలి. ఈ క్షణం చరిత్ర పుటలలోనికి వెళ్ళిపోతోంది. జీవితాన్ని ఎలా గడిపాం, ఎలా గడపాలి? ఈ సంవత్సర కాలంలో మనం చేసిన పనులు ప్రపంచానికి మేలు చేశాయా, కీడు చేశాయా? నేను వృద్ధి పొందానా, అభివృద్ధి పాలయ్యానా, అధోగతిలోనికి వెళ్ళిపోయానా? నా జీవితం ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి పథంలో ప్రయాణించిందా, ఉన్న స్థితిలో ఉన్నానా, అంతా పోగొట్టుకున్నానా? డబ్బు కాదు సుమా, కీర్తి, అపకీర్తి. మళ్ళీ రాని క్షణం కనుమరుగు కాబోతోంది. ఆంగ్లమానం, ఆర్షకాల విజ్ఞానం రెండింటినీ చూచినప్పుడు ఆర్షకాల విజ్ఞానం అనంతమైనటువంటి కాలాన్ని గణన చేసి 195 కోట్ల అనంతమైన కాల విజ్ఞానాన్ని ఆర్ష విజ్ఞానం అందిస్తే, కొన్ని వందల సంవత్సరాల కాల విజ్ఞానాన్ని ఆధునిక ఆంగ్ల కాల విజ్ఞానం తెలియజేస్తుంది. అయినా 31 డిసెంబర్ ప్రామాణికంగా మనం పాటిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 780 కోట్ల ప్రజానీకమంతా కూడా నూతన సంవత్సరం అనే ఆలోచనలతో రేపటికి స్వాగతం పలికే విధంగా ఈనాడు ఏం చెయ్యాలి అనే ఆలోచనలు చేస్తుంది. చెయ్యవలసినవి రెండు. ఒకటవది, గత సంవత్సర కాలమంతా ఏం చేశామో పునశ్చరణ చేసుకోవడం. దీనినే ఇంగ్లీష్లో రీకన్సిలియేషన్ అంటూ ఉంటాం. పునర్మూల్యాంకనం అని కూడా చెప్పుకోవాలి. రెండవది, వచ్చే సంవత్సరం రేపటి నుంచి ఎలా గడపాలి అనే నిర్ణయం తీసుకోవడం. ఈ రెండు ప్రధానమైనవి. ఈ రెండింటిని నిర్ణయం చేసేది మనస్సు. మనం చెప్పినట్టుగా మనస్సు వింటుందా, మనస్సు చెప్పినట్టుగా మనం వింటున్నామా? ఒకటి మనస్సు అనుకుంటాం కానీ ఒకటి కాదు, రెండు. మనసు చెప్పినట్టుగా మనం వింటే ఏ సమస్య ఉండదు. మనం చెప్పినట్టుగా మనస్సు వినేలాగా ప్రోద్బలం చేస్తూ మనస్సు గొంతు పీక పిసికి అందరూ తప్పులు అని చెప్పినా కూడా వాటినే తెలుసుకుంటూ, ఈ ఒక్కరోజే కదా, ఈ ఒక్కసారికే కదా, ఈ ఒక్క రాత్రే కదా అంటూ ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాం. ఇది దోషం. మంచి చెడు రెండూ మనకు తెలుసు. మరి ఏం చెయ్యాలి? శుభంగా స్వాగతం పలకాలి. దీపం వెలిగించడం, వాకిలిని శుభ్రం చేసుకుని రంగవల్లికల చేత అలంకరించడం, కుటుంబంలో ఉండే సభ్యులంతా ఒకచోట చేరి భగవంతుడిని స్తోత్రం చెయ్యడం. కాలం కూడా మనకు తిరుపావై వైష్ణవ సంబంధంగా ఉండే పుణ్యకాలం కనుక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సమష్టిగా పారాయణ చేయడం, సాత్విక ఆహారాన్ని స్వీకరించడం, సజావుగా సమయానికి కృష్ణ ధ్యానం చేసి నిద్రకు ఉపక్రమించడం, లోక వ్యతిరేకమైన వ్యవహారాలకు తావివ్వకపోవడం, పర్యావరణ పరిరక్షణకు మనం ప్రతినిధిగా వహిస్తూ బాధ్యతతో ప్రవర్తించడం, కాలుష్య కారక కర్మలేవి కూడా చేయకపోవడం, దౌష్ట్యంగా, దుష్టంగా, దుర్మార్గంగా ప్రపంచం గుర్తించిన పనులేవి కూడా చేయకపోవడం, ఇతరులకు అపకారం కలిగించే, జీవకోటికి నష్టం కలిగించే చర్యలేవి చేపట్టకపోవడం, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒక్క మొక్కను మన ఇంటిలో నాటే ప్రయత్నం చేయడం. పూల కుండీలోనైనా ఒక్క పూల మొక్కను తెచ్చి ఈరోజు ఈ సంవత్సరానికి చివరి రోజు ఈ మొక్కకు నీరు పోసి వచ్చే సంవత్సరం కాలమంతా కూడా ఈ మొక్క చిగురించినట్లుగా, పుష్పించినట్లుగా, సువాసనలు ప్రపంచమంతా వెదజల్లుతున్నట్లుగా నా ప్రవర్తన ద్వారా ప్రపంచమంతా కూడా ఆనందం కలిగించే విధంగా వచ్చే సంవత్సరం నేను ప్రవర్తిస్తాను అనే నిర్ణయం తీసుకోవడం, మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంగా స్వీకరించడం. ఇవి చేస్తే
ఈ సంవత్సరంలో మనం చేసిన దోషాలో పాపాలో నష్టాలో అవన్నీ వాటి ఫలాలన్నీ కూడా పోగొట్టుకొని మనలను పునీతులుగా చేస్తాయి. ఇది విషయం.